హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 2023 17th జూలై షిఫ్ట్ ఫర్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ చూద్దాం రండి. Intensive agriculture implies use of more labor and capital inputs on the given land under cultivation. ఇచ్చిన ల్యాండ్ లో ఎక్కువ ఎక్స్టెన్సివ్ లేబర్ ని యూజ్ చేస్తూ, ఎక్కువ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తూ, ఎక్కువ మెషినరీని యూజ్ చేస్తూ హై అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేసే అగ్రికల్చర్ టైప్ ని ఇంటెన్సివ్ అగ్రికల్చర్ అంటాం అనమాట. సో దీని ఇంటెన్సివ్ అగ్రికల్చర్ మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ప్లెంటీ ఆఫ్ క్రాప్స్ ని గ్రో చేయడానికి, అలానే ఎక్కువ నెంబర్ ఆఫ్ యానిమల్స్ ని గ్రో ఫాస్ట్ గా అండ్ ఆల్సో చీప్ గా గ్రో చేయడానికి ఈ ఇంటెన్సివ్ అగ్రికల్చర్ యొక్క మెయిన్ ఎయిమ్ అన్నమాట. ఓకే, దీనికి ఆపోజిట్ ఎక్స్టెన్సివ్ అగ్రికల్చర్. నెక్స్ట్ క్వశ్చన్. Nana Sahib, a rebel at Kanpur, was the son of the following Peshwas. Nana Sahib was the son of Baji Rao II. Okay, so Nana Sahib Dondu Pant అంటాము. ఓకే, he was born as Dondu Pant. అతను ఒక ఇండియన్ పెష్వా అన్నమాట. ఓకే, పెష్వా అంటే ప్రైమ్ మినిస్టర్ అని, అవునా? సో ఏ ఎంపైర్ కి? మరాఠా ఎంపైర్ కి. అయితే ఈ నానా సాహెబ్ ఇండియన్ రెబలియన్ ఆఫ్ 1857 లో సిగ్నిఫికెంట్ రోల్ ని ప్లే చేశారనమాట. ఓకే, ఎప్పుడు 1857 లో చేసి బ్రిటిష్ ఫోర్సెస్ ద్వారా డిఫీట్ అవటం జరిగిన తర్వాత ఇనీషియల్ సక్సెస్ అయినప్పటికీ. ఓకే, నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేషన్స్ డు నాట్ ఎక్స్పీరియన్స్ స్నోఫాల్ ఇన్ వింటర్స్? వింటర్స్ లో స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ అవని హిల్ స్టేషన్ ఏంటి అంటే ఊటీ. ఊటీకి ఇంకో నేమ్ తెలుసా? ఉదగమండలం. ఓకే, సో ఇది తమిళనాడులో ఉంది. ఓకేనా? అది హిల్ స్టేషన్ అయినప్పటికీ ఆ క్లైమేట్ అనేది అంత చల్లగా అవ్వదు, అంటే స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ అయ్యేంత చల్లగా అవ్వదు వింటర్స్ లో అయినప్పటికీ. ఓకేనా? అయితే ఈ నైనిటాల్ కానీ, షిమ్లా కానీ, శ్రీనగర్ కానీ, నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నవన్నీ స్నోఫాల్ ని ఎక్స్పీరియన్స్ అవుతాయి వింటర్ లో. ఓకే, నెక్స్ట్. స్కూల్స్ అండ్ హాస్టల్స్ under the Ministry of Education Samagra Shiksha scheme will be renamed after Netaji Subhash Chandra Bose. ఓకే, ఇది అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి ఒక ట్రిబ్యూట్ గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏం చేసింది అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ హాస్టల్స్ కి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫండెడ్ పేరు మీదుగా ఫండ్స్ ఇచ్చింది సమగ్ర శిక్ష స్కీమ్ కింద. ఓకేనా? సో దీన్నే మనము నేతాజీ సుభాష్ చంద్రబోస్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ హాస్టల్స్ గా మార్చారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. On 7th November 2022, Prime Minister Narendra Modi attended and offered prayers at celebrations of the Dash Prakash Parv of Sri Guru Nanak Dev Ji at New Delhi. ఎన్నో సెలబ్రేషన్స్ అమ్మా? 553rd సెలబ్రేషన్స్. ఎప్పుడు? 7th November 2022. ఎవరి సెలబ్రేషన్స్? ప్రకాష్ పర్వ శ్రీ గురు నానక్ దేవ్ జీ. ఎక్కడ? ఢిల్లీలో. ఓకేనా? సో ఈ ఈవెంట్ ఏంటి అంటే బర్త్ యానివర్సరీ ఆఫ్ గురు నానక్ దేవ్ జీ అనమాట. బర్త్ యానివర్సరీ ఆఫ్ గురు నానక్ దేవ్ జీ. ఓకే, సో గురు నానక్ దేవ్ జీ ఎవరు? ఫౌండర్ ఆఫ్ సిక్కిం.
ఫౌండర్ ఆఫ్ సిక్కిజం అమ్మ, సిక్కిం కాదు. ఓకే, సో ఇది ఒక సిగ్నిఫికెంట్ అకేషన్ వరల్డ్ వైడ్ గా. ఎప్పుడు బాగా ప్రేయర్స్ తో అండ్ ఫెస్టివ్ మోడ్ లో దీన్ని సెలబ్రేట్ చేస్తారు ప్రతిసారి. ఓకే, సో ఈ ఫెస్టివల్ కి ఐ మీన్ ఈ సెలబ్రేషన్ కి ప్రైమ్ మినిస్టర్ గారు హానర్ చేయబడ్డారు. దేని ద్వారా అంటే మంచి ట్రెడిషనల్ సిల్క్ గిఫ్ట్ ఇచ్చారు. ఏంటిది అంటే షాల్ అండ్ సిరోపా. సిరోపా అంటే ఆ ఒక సెరమోనియల్ రోబ్ లాంటిది అనమాట, రెస్పెక్ట్ఫుల్ గా ఉంటుంది అది. ఓకే, అలానే ఒక స్వార్డ్ కూడా ఇచ్చారు. ఎప్పుడు జరుగుతారు ఇది? 7th November 2022. నెక్స్ట్ క్వశ్చన్. బ్లూ గ్రీన్ ఆల్గే. బ్లూ గ్రీన్ అంటే మనకి కావాల్సింది సైనో. సో ఏకి 4, ఏకి 4 లేదు, ఏకి 4 లేదు, ఏకి 4 ఉంది, ఏకి 4 లేదు. ఓకేనా? సో రెడ్ అంటే రోడో, గ్రీన్ అంటే క్లాని, బ్రౌన్ ఆల్గే అంటే సర్గాజం. నెక్స్ట్ క్వశ్చన్. What helps making the acidic food alkaline that is coming from the stomach? Okay, so స్టమక్ లో మనకి యాసిడ్ ఉంటుంది కదా. సో ఫుడ్ ఆ యాసిడ్ తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఆ ఫుడ్ ఎసిడిక్ గా మారుతుంది. దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి బైల్ మిల్స్ అనేది సెక్రీట్ అవుతుంది. బైల్ మిల్స్ ఎక్కడి నుంచి వస్తుంది? లివర్ నుంచి వస్తుంది. ఎక్కడ స్టోర్ అవుతుంది? గాల్ బ్లాడర్ లో స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇది స్మాల్ ఇంటెస్టైన్ లోకి రిలీజ్ అవుతుంది అనమాట. ఫుడ్ స్మాల్ ఇంటెస్టైన్ లోకి ఎంటర్ అయినప్పుడు రిలీజ్డ్ ఇంటూ స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, సో ఇది ఆ అసిడిక్ ఫుడ్ ని న్యూట్రలైజ్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. మరి పెప్సిన్, పెప్సిన్ ఒక ప్రోటీన్ బ్రేక్ డౌన్ ఎంజైమ్ అమ్మా. సారీ. ఓకే, గ్యాస్ట్రిక్ జ్యూస్ తెలిసిందే. కాంబినేషన్ ఆఫ్ పెప్సిన్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. అంటే ఈ పెప్సిన్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ సమ్ అదర్ ఎంజైమ్స్ అన్ని కంబైన్ అయ్యి గ్యాస్ట్రిక్ జ్యూస్ ఫామ్ అవుతుంది అనమాట. గ్యాస్ట్రిక్ జ్యూస్ కూడా ఎసిడిక్ ఇన్ నేచర్ అమ్మా. హైడ్రోక్లోరిక్ యాసిడ్ తెలిసింది కదా, HCl. For which discovery did William Bradford Shockley, John Bardeen, and Walter Brattain jointly receive the Nobel Prize in Physics 1956? దేనికి గాను వాళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చింది? డిస్కవరీ ఆఫ్ ట్రాన్సిస్టర్ ఎఫెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Which group of rivers is a part of the peninsular drainage system? Mahanadi and Godavari are the part of peninsular drainage system. These are two major rivers amma peninsular drainage system lo unnadi. Okay, so హిమాలయస్ రివర్స్ లో మనకి ఓల్డ్ రివర్స్ ఉంటాయి, వాటికి ఒక ఫిక్స్డ్ కోర్స్ ఉంటుంది. అవునా? ఈ మేజర్ రివర్స్ మహానది, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా, తపతి ఈ సిస్టమ్ లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్. Ashoka sent a mission to spread the principle of Dhamma, led by his son Mahendra and daughter Sangamitra to Ceylon. Ceylon అంటే ప్రెసెంట్ శ్రీలంక కదా. ఓకే, ఎంపరర్ అశోక బుద్ధిస్ట్ మిషన్స్ ని వేరియస్ ప్లేసెస్ లో స్ప్రెడ్ చేయడానికి దాన్ని ప్రిన్సిపల్స్ ఆఫ్ దమ్మా అన్నాము. వాటిని బుద్ధిస్ట్ టీచింగ్స్ అని కూడా అంటాం అనమాట. సో మహీంద్ర, అశోక వాళ్ళ సన్,
ఆ అతన్ని మనం మహిమ అని కూడా అంటాము. అలానే డాటర్ సంఘమిత్ర, వీళ్ళిద్దరిని సిలోని పంపడం జరిగింది అనమాట శ్రీలంకకి. ఓకే, అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు థేరవాడ బుద్ధిజం ని. థేరవాడ బుద్ధిజం ని వీళ్ళు ఎవరు, మహిందాను సంఘమిత్ర సిలోన్ లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఓకే, సంఘమిత్ర ఏమో బోధి ట్రీని క్యారీ చేసే వాళ్ళు. అండ్ ఓకే, సో బోధి ట్రీ సాప్లింగ్ అమ్మ, బోధి ట్రీ కాదు, సారీ. సో బోధి ట్రీ సాప్లింగ్ ని సంఘమిత్ర క్యారీ చేసేవాళ్ళు. తర్వాత అది పెద్దగా అయినప్పుడు దానికి జయశ్రీ మహాబోధి అని చెప్పబడింది. జయశ్రీ మహాబోధి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If the government revenue expenditure exceeds revenue receipt, దాన్ని మనం రెవెన్యూ డెఫిసిట్ అంటాము. సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కి సంబంధించిన రెవెన్యూ కన్నా ఆ రెవెన్యూ రిసీట్ కనుక ఎక్కువగా ఉంటే మనకి రెవెన్యూ డెఫిసిట్ కండిషన్ వస్తుంది. ఓకే, సో ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అంటే మన డే టు డే ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ అమ్మా. అంటే గవర్నమెంట్ ఇచ్చే శాలరీస్ కానీ, పెన్షన్స్ కానీ, మళ్ళా ఆ వాళ్ళు తీసుకున్న లోన్స్ కి కట్టే ఇంట్రెస్ట్ కానీ, ఇవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి. ఓకే, రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి అంటే గవర్నమెంట్ తన ఎర్నింగ్స్ ఉంటాయి కదా, అవి ఇన్సఫిషియెంట్ గా ఉన్నప్పుడు అప్పుడు రెవెన్యూ డెఫిసిట్ అనేది అక్కర్ అవుతుంది. అప్పుడు ఆ డెఫిసిట్ ని కవర్ చేయడానికి గవర్నమెంట్ అనేది ఆ మనీ బారో చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కొన్ని ప్రాపర్టీస్ ని, కొన్ని అసెట్స్ ని సెల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఎందుకు? టు మెయింటైన్ ఎకనామిక్ బ్యాలెన్స్. ఓకే, నెక్స్ట్. పరమ్వీర్ చక్ర, అశోక్ చక్ర అండ్ వీర్ చక్ర, వీటన్నిటిని రిపబ్లిక్ డే అప్పుడు ప్రజెంట్ చేస్తారు. ఓకే, సో ఇవి ఏంటివి అంటే హైయెస్ట్ మిలిటరీ హానర్స్ అన్నమాట. ఇండియాస్ హైయెస్ట్ మిలిటరీ హానర్స్. ఎప్పుడు వీటిని ప్రజెంట్ చేస్తారంటే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అప్పుడు ప్రజెంట్ చేస్తారు. రిపబ్లిక్ డే ఎప్పుడు? 26 జనవరి ఎవ్రీ ఇయర్. ఓకే, సో రిపబ్లిక్ డే దేని సందర్భంగా జరుపుకుంటాము? ఆన్ దట్ పర్టికులర్ డే అవర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఎఫెక్ట్, ఎస్టాబ్లిషింగ్ ఇండియా యాజ్ ఏ రిపబ్లిక్ కదా. ఓకే, సో ఈ అవార్డ్స్ ని ఎవరు ప్రజెంట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ చేస్తారు. ఓకే, ఈ అశోక చక్ర ఉంది కదా, ఈ అశోక చక్ర అవార్డ్ ని మిలిటరీ వాళ్ళకి ఇస్తారు, అలానే సివిలియన్ పర్సన్స్ కూడా ఇస్తారు. ఓకే, నెక్స్ట్. ద మ్యూజిషియన్ శివమణి ఈజ్ అసోసియేటెడ్ విత్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ డ్రమ్స్. శివమణి అసోసియేటెడ్ విత్ డ్రమ్స్. ఓకే, అండ్ మనకి సరూద్ పండిత్ శివకుమార్ శర్మ, కాదు, సరూద్ అలావుద్దీన్ ఖాన్. సంతూర్ పండిట్ శివకుమార్ శర్మ. ఎందుకు చెప్తున్నానంటే క్వశ్చన్ ఇచ్చారు, ఆ శివకుమార్ శర్మకి సరోద్ ఇచ్చారు ఒక క్వశ్చన్ లో మిస్ మ్యాచ్ చేయమని చెప్పి.
అది గుర్తొచ్చి చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్. Who among the following was the slave general of Alauddin Khilji, who led his army in the battle against Ramachandra of Devagiri? Evaru? Malik Kafur. Malik Kafur was the slave general of Alauddin Khilji. Okay. సో ఇతను ఏం చేశారు అంటే రామచంద్ర దేవగిరి ఈ బ్యాటిల్ కి తనే లీడ్ చేయడం జరిగింది అనమాట మాలిక్ కాఫూర్. ఓకే. సో మాలిక్ కాఫూర్ లో చాలా స్ట్రాటజిక్ స్కిల్స్ ఉండేవి, అలానే మిలిటరీ లీడర్షిప్ కూడా ఉండేది అనమాట. అండ్ ఓకే, దట్స్ ఇట్. అలావుద్దీన్ ఖిల్జీ గురించి చెప్పాలంటే ఇతను ఖిల్జీ డైనాసిటీకి సెకండ్ సుల్తాన్. తన ఫాదర్ ఇన్ లా అయిన జలాలుద్దీన్ ఖిల్జీని చంపేసి ఇద్దరు సుల్తాన్ అవటం జరిగింది అన్నమాట. ఓకే. సో ఇతనే సెకండ్ అలెగ్జాండర్ అని పిలుచుకునేవాడు. ఓకే. ఇతని ఫాదర్ ఇన్ లా ఎవరు? జలాలుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ క్వశ్చన్. Padma Shri awardee 2022 Arjun Singh Dhruv is a tribal dancer of which of the following dance? Arjun Singh Dhruv Baiga tribal dance form ki dancer అన్నమాట. ఇతనికి 2022లో పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఇతను ఎవరు? ఒక ట్రైబల్ ఆర్టిస్ట్. సో ఈ బైగా డాన్స్ బైగా ట్రైబ్ కి బిలాంగ్ అవుతుంది. ఏ స్టేట్స్ కంటే మధ్యప్రదేశ్, బైగా ట్రైబ్ ఆఫ్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అండ్ ఒడిషా. ఓకే. చావ్ డాన్స్ మనకి వెస్ట్ బెంగాల్, ఒడిషా అండ్ జార్ఖండ్. సంతల్ ట్రైబ్ చేస్తారు, వీళ్ళు కూడా వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, జార్ఖండ్ తో పాటు బీహార్. అండ్ టెర్టాలి డాన్స్ వచ్చి రిచువలిస్టిక్ డాన్స్, ఇది మధ్యప్రదేశ్ లో చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. క్రికెట్ మ్యాచ్ మే మైదాన్. ఓకే, ఇంగ్లీష్ క్వశ్చన్ ఏంటి అంటే ద నెంబర్ ఆఫ్ ఆన్ ఫీల్డ్ ఎంపైర్స్ ఇన్ క్రికెట్ మ్యాచెస్. క్రికెట్ మ్యాచ్ లో ఆన్ ఫీల్డ్ ఎంపైర్స్ ఎంతమంది ఉంటారు? 2 మెంబర్స్ ఉంటారు. ఒకలేమో స్టంప్స్ వెనకాల ఉంటారు బౌలర్స్ ఎండ్ దగ్గర. ఓకే. ఇంకొకలేమో కొంచెం వెనకాల ఉంటారు. నెక్స్ట్. Borgit is associated with which Indian classical form? Borgit is associated with Satriya. Satriya మనకి అస్సాం. అలానే ఇది కంపోజిటివ్ ప్రైజ్ లార్డ్ కృష్ణ. ఓకే. సో స్పిరిచువాలిటీ డైమెన్షన్ ఉన్న డాన్స్ ఫామ్ ఇది, అండ్ దీని భాగమే భగవద్గీత అన్నమాట. నెక్స్ట్. BFSI stands for Financial Services and Insurance in India. Financial Services and Insurance in India. సో ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే వైడ్ రేంజ్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఎటువంటి ఇండస్ట్రీస్? ఏ ఇండస్ట్రీస్ అయితే ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుందో ఇండివిజువల్స్ అండ్ బిజినెస్ కి, అటువంటి ఇండస్ట్రీస్ ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్.
What happens to the atomic size as you go down the group? Atomic size as you go down the group, it increases. Okay? So దీని గురించి పీరియాడిక్ ట్రెండ్స్ గురించి ఒక చిన్న డేటా చెప్తాను. అక్రాస్ ఎ పీరియడ్ అండ్ డౌన్ ద గ్రూప్. సో మీరు ఇన్ని గుర్తుంచుకోండి. ఈఐఈ వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్. ఓకేనా? ఏఎం వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ఏ పీరియడ్ అండ్ టాప్ టు బాటమ్ ఇన్ ఏ గ్రూప్. ఓకే, సో ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కదా, ముగ్గురు ఇంక్రీజ్ అవుతారు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, వీళ్ళిద్దరు డిక్రీజ్ అవుతారు. సో లెఫ్ట్ టు రైట్ ఇన్ ఏ పీరియడ్. ఈ ఈఐఈ అంటే ఎవరు? ఎలక్ట్రాన్ నెగటివిటీ, అయనైజేషన్ ఎనర్జీ అండ్ electron affinity. Electron negativity, ionization energy and electron affinity పీరియడ్ లో లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఈ ఏ వచ్చి అటామిక్ రేడియస్, ఎం వచ్చి మెటాలిక్ క్యారెక్టర్. ఈ అటామిక్ రేడియస్ అండ్ మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజ్ అవుతాయి. ఇప్పుడు గ్రూప్స్ వచ్చేసి ఉల్టా అనమాట. ఈ ఈఐఈ ఇక్కడ తగ్గుతాయి. ఏంటి అవి? ఎలక్ట్రాన్ నెగిటివిటీ, అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ టాప్ టు బాటమ్ గ్రూప్ లో తగ్గుతూ ఉంటుంది. అటామిక్ రేడియస్ అండ్ మెటాలిక్ క్యారెక్టర్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, మనల్ని అడిగాడు అటామిక్ సైజ్ అడిగాడు. అటామిక్ సైజ్ అంటే అటామిక్ రేడియస్ పెరిగితే ఆబ్వియస్లీ అటామిక్ సైజ్ పెరుగుతుంది. సో లెఫ్ట్ టు రైట్ గ్రూప్ లో అడిగాడు టాప్ టు బాటమ్. యాజ్ వి గో డౌన్ ద గ్రూప్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్. గుర్తుంచుకోండి, ఈఐఈ ఏఎం పీరియడ్ లో ఈఐఈ ఇంక్రీజెస్, ఏఎం డిక్రీజెస్. గ్రూప్ లో ఈఐఈ డిక్రీజెస్, ఏఎం increases. Next, fundamental duties of citizens were added to the Constitution of India upon the recommendations of which of the following committees? Swaran Singh Committee. ఇది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పి ఉన్నాను, అవునా? సో ఫండమెంటల్ డ్యూటీస్ గురించి వచ్చినప్పుడు ఏ కమిటీ ద్వారా ఫామ్ అయింది అని చెప్పాను. అది క్వశ్చన్ గా కూడా ఇచ్చారు, స్వరణ్ సింగ్ కమిటీ. ఓకే, సో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఇన్కార్పొరేట్ చేయడానికి ఈ కమిటీ యూజ్ అయిందన్నమాట. ఓకే, దేని రికమెండేషన్స్ ద్వారా అంటే స్వరణ్ సింగ్ కమిటీ అని. సో ఏ అమెండ్మెంట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు? 42nd అమెండ్మెంట్ ఫండమెంటల్ డ్యూటీస్. ఏ ఇయర్ లో? 1976 లో. 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976. ఈ డ్యూటీస్ ఏం చెప్తాయి అంటే సిటిజన్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ దేని పట్ల? నేషన్ పట్ల, అలానే నేషన్ ఇంటిగ్రిటీ పట్ల, నేషన్ హార్మోనీ పట్ల, నేషన్ యొక్క ప్రోగ్రెస్ పట్ల సిటిజన్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఈ ఫండమెంటల్ డ్యూటీస్ లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, who was behind publishing the first newspaper of India? First newspaper of India is James Augustus Hickey. ఇది ఆగస్ట్ మంత్ లో చెప్తున్నా నేను. ఈయన పేరు కూడా ఆగస్టస్. ఓకే, గుర్తుంచుకోండి, జేమ్స్ ఆగస్టస్ హిక్కీ. ఇతను ఎవరు? ఇది ఒక బెంగాల్ గెజెట్. ఫస్ట్ న్యూస్ పేపర్ ఏంటి? ద బెంగాల్ గెజెట్. ఓకే, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? జేమ్స్ అగస్టస్ హిక్కీ. ఇతను ఒక ఐరిష్ మ్యాన్ అన్నమాట. న్యూస్ పేపర్ ని స్టార్ట్ చేశారు కొలోనియల్ పీరియడ్ లో. ఓకే, సో ఈ బెంగాల్ గెజెట్ ని కాల్కటా జనరల్ అడ్వర్టైజర్ అని కూడా అంటారు. కాల్కటా జనరల్ అడ్వర్టైజర్. ఓకే, సో జర్నలిజం లో పయనీర్ గా ఈ న్యూస్ పేపర్ అనేది హిస్టరీలో ఒక మైల్ స్టోన్ గా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్, విచ్ కంట్రీ విల్ హోస్ట్ 2031 క్రికెట్ వరల్డ్ కప్? ఇండియా అండ్ బంగ్లాదేశ్. సో ఇవి కో హోస్ట్ చేస్తాయి అనమాట.
2031 క్రికెట్ వరల్డ్ కప్ ని కో హోస్ట్ చేస్తే ఎవరు అంటే ఇండియా అండ్ బంగ్లాదేశ్. నెక్స్ట్, Haryana government announced dash to provide support to women entrepreneurs on International Women's Day. ఏం స్కీమ్ అనౌన్స్ చేసింది? మాతృశక్తి ఉదయమిత స్కీమ్. ఓకే, ఇది ఎందుకు అంటే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్, హర్యానాలో ఉన్న ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కి ఫెసిలిటేట్ చేయడానికి, వాళ్ళకి సపోర్ట్ ని ప్రొవైడ్ చేయడానికి, బిజినెస్ చేయటంలో ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకే, బిజినెస్ ఆపర్చునిటీస్ కలిగించడానికి అండ్ అలానే జెండర్ ఈక్వాలిటీ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కి వాటి కోసం ఎఫర్ట్స్ ఈ ఇనిషియేటివ్ ద్వారా హర్యానా గవర్నమెంట్ రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఏం స్కీమ్ అది? మాతృశక్తి ఉదయమిత స్కీమ్, హర్యానా గవర్నమెంట్, ఉమెన్స్ డే 2022. 24. Which of the following statements are correct regarding center-state relations? సెంటర్-స్టేట్ రిలేషన్స్ కి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిలో కరెక్ట్ ఏంటిది అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్ చూడండి, ద సబ్జెక్ట్స్ విచ్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ది 3 lists ఆర్ కాల్డ్ రెసిడ్యువరీ సబ్జెక్ట్స్. అవును కదా, 3 lists అంటే ఏంటి? స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్, యూనియన్ లిస్ట్. అవునా? సో వాటిల్లో లేనివి రెసిడ్యువల్ లిస్ట్ కింద ఉంటాయి. సో ఫస్ట్ వన్ కరెక్టే. నెక్స్ట్, if there is any conflict between union list and state list, then the former prevails. సో ఇది కూడా కరెక్టే. ఏమైనా కాన్ఫ్లిక్ట్ వస్తే కనుక యూనియన్ లిస్ట్ ప్రకారమే వెళ్తుంది, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, when the parliamentary enacts a law on the request of 2 or more states, then that law made by the parliament on the state list is applicable to all states. ఎలా అవుతుంది? 2 or more states చేస్తే అన్ని స్టేట్స్ కి ఎలా అప్లికబుల్ అవుతుంది? అవదు కదా. సో థర్డ్ వన్ రా, ఓన్లీ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద చైల్డ్ రేషియో ఇన్ ఇండియా ఇన్ 2011 సెన్సెస్? 2011 సెన్సెస్ లో చైల్డ్ సెక్స్ రేషియో అని అడుగుతున్నారు. సో 1000 మేల్స్ కి 914 ఫీమేల్స్ ఉన్నారు. ఓకే, సో 2011 సెన్సెస్ ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే 2011 సెన్సెస్ తర్వాత మనకి సెన్సెస్ మళ్ళీ జరగలేదు. యాక్చువల్ గా సెన్సెస్ ఎవ్రీ 10 years ఒకసారి జరగాలి, కానీ డ్యూ టు కోవిడ్ 2021 లో సెన్సెస్ తీసుకోవటం కుదరలేదు అనమాట. సో 2011 మనకి రీసెంట్ సెన్సెస్ అఫీషియల్ అప్డేట్ కానీ డీటెయిల్స్ కానీ ఏమైనా అడిగితే ఆ 2011 సెన్సెస్ నుంచే మనము ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఇఫ్ పాసిబుల్ నేను 2011 సెన్సెస్ చెప్తాను, ట్రై చేస్తాను. సో ఇది ఇవాళ 25 GS క్వశ్చన్స్, రేపు యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ తో వస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. ఓకే, ఆల్ ది బెస్ట్, సీ యూ, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.